మన ప్రభువును మన రక్షకుడును సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ఈ వర్తమానాలు వింటున్న ప్రభువు బిడలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామా? ఒక చిన్న వర్తమానాన్ని మనం చదువుకుందాం. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 55వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకొని దేవుని మాటను మనం ధ్యానం చేద్దాం. అరణ్యములో నివసించుదనని అనుకొంటిని, అరణ్యములో నివసించుదని అనుకొంటిని అని దేవుని బిడ్డలారా ఇక్కడ లేఖనంలో రాయబడి ఉంది. ఈ భూమి మీద దేవుని బిడ్డలారా సహజంగా మానవులు పెద్ద పెద్ద పట్టణాల్లో నివసించాలని, చాలా పేరున్నటువంటి సంపదలు కలిగిన దేశాల్లోనూ పట్టణాల్లో నివసించాలని మానవులు ఆశపడుతూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు కదా. కానీ ఈ భక్తుడు ఏం ఆశపడుతూ ఉన్నాడంటే అరణ్యమందు నివసించాలని నేను అనుకుంటుని అంటున్నాడు, కోరుకుంటున్నాడు. అరణ్యములో దేవుని బిడ్డలారా మరి గమనించినట్లయితే చెట్లుంటాయి, పుట్టలుంటాయి. కానీ అక్కడ లోకములో ఉన్నటువంటి రకరకాల మానవుడు చెడిపోతూ ఉన్నటువంటి అలవాట్లకు సంబంధించిన బ్రాందీ కొట్లు గానీ, సారా కొట్లు గానీ, సినిమా హాలు గానీ, వ్యభిచార గృహాలు గానీ, ఆ అరణ్యములో మానవ సంబంధమైనటువంటి మానవుని పాడు చేసేటువంటి ఏవి కూడా అరణ్యములో ఉండవు. ఆ అరణ్యములో చెట్లు, పొట్టలు, గుట్టలు, ఆ అరణ్యములో కొన్ని జంతువులుంటాయి. విషపు జంతువులుండొచ్చు, సింహాలు. అన్ని అరణ్యాలలో సింహాలుండవు, ఎలుగుబంట్లుండవు. కానీ కొన్ని కొన్ని అరణ్యాలలో చిన్న చిన్న జంతువులు, మరి లేడులు, దుప్పులు కొన్ని కొన్ని ఉండొచ్చు. కానీ అరణ్యములో ఏముంది అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అరణ్యములో ఏముంటుంది అంటే పచ్చగా ఉంటుంది. అరణ్యము ఒక చక్కటి గాలినిచ్చేటువంటి ప్రాంతముగా కూడా అరణ్యములో ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే అరణ్యము అన్నిటికీ దేవుని బిడ్డలారా ఎలా ఉంటుంది అంటే పట్టణానికి, ఊరికి చాలా దూరముగా ఉంటుంది. కనుక అరణ్యములోకి వెళ్ళినప్పుడు అరణ్య అనుభవం వేరుగా ఉంటుంది. నేను పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 21వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినప్పుడు, దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి వీలుకాడాయెను. దేవుని బిడ్డలారా, పారా అనేటువంటి అరణ్యములో ఆగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలు అరణ్యములో కాపురమున్నాడు. అరణ్యములో కాపురమున్నటువంటి ఈ యొక్క ఇష్మాయేలు అక్కడే దేవుని బిడ్డ ఉన్నప్పుడు తన తల్లి ఆ బిడ్డకి ఐగుప్తులోంచి ఒక స్త్రీని తెచ్చుకొచ్చి వివాహం కూడా చేసింది. ఆ అరణ్యములో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇష్మాయేలు ఈ రోజున అతని ద్వారా వచ్చినటువంటి రాజులు ప్రపంచానికి అక్కడ గమనించినట్లయితే ఆ అరణ్యములో అక్కడే ఒక చక్కటి పట్టణాన్ని కట్టి అక్కడే నివాసం చేసి ఆ అరణ్యం ఈ రోజున పట్టణాలుగా మార్చబడిపోయి ఈరోజు ప్రపంచానికి అవసరమైనటువంటి సముద్ర బాంబులు, ఆ బావులన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ప్రపంచానికి కావలసిన గ్యాస్, ఈరోజు ఎన్నో రకాల సౌకర్యాలు ఆ అరణ్యములోంచి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ కీర్తనాకారుడు, ఈ భక్తుడు కోరుకున్న ఆశ ఏంటంటే, నేను అరణ్యములో నేను నివసించాలని నేను కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ అరణ్యములోనికి వెళ్ళినటువంటి వ్యక్తుల జీవితాలు చాలా శ్రేష్టమైన జీవితాలు మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మనము సమూయేలు మొదటి గ్రంథములో 17వ అధ్యాయము 28వ వచనము చూచినప్పుడు, దావీదు తన అన్నలు ఉన్నటువంటి యుద్ధ స్థలానికి వచ్చినప్పుడు తన అన్నలు దావీదును అడిగినటువంటి మాట ఏమిటంటే, ఆ అరణ్యములో ఉన్నటువంటి ఆ చిన్న మందను ఏమి చేసి వచ్చావని దేవుని బిడ్డలారా అన్నలు అతనిని మరి కోప్పడినట్లుగా, మరి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనములో వారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మరి ఆ అరణ్యములోని ఆ చిన్న గొర్రెల మంద ఎవరు వశం చేసితివి అని అన్నలు దావీదును, అంటే దావీదు అరణ్యములోనే గొర్రెలతో కాపురం ఉన్నాడు, అక్కడే నివసించేవాడు. అలాంటి దావీదు మరి పట్టణంలోనికి వచ్చినప్పుడు అతని యొక్క విజయానికి కారణం అరణ్యములో తనకున్న ధైర్యంతో, తనకున్నటువంటి నిబ్బరముతో తను సాధించిన విజయాన్ని బట్టి సింహాన్ని, ఎలుకబంటును కూడా ఆయన మరి చంపివేసిన సందర్భం, ఆ గొర్రెలను కాపాడిన సందర్భమే గొలియాతును కూడా ఓడించడానికి కారణమైంది కదా. ఈరోజు మీరు గమనించండి, కొత్త నిబంధన గ్రంథములు దేవుని బిడ్డలారా, లూకా రాసినటువంటి సువార్తలో
మనము క్రొత్త నిబంధనలు కూడా మనం చూడగలిగితే జకర్యా అనబడినటువంటి యాజకుడు, జకర్యా అనబడినటువంటి ఆ రోజున దేవుని క్రమాన్ని కలిగినటువంటి జకర్యా, దేవుడు తనకు కుమారుని ఇచ్చినప్పుడు ఆ కుమారుని పెంచడానికి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1 అధ్యాయం 80 వచనములో, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఎందుకయ్యా జకర్యా గారు మరి అరణ్యంలోకి వెళ్ళారంటే, దేవుడు తన కుమారుడైనటువంటి తనకిచ్చిన బిడ్డని ఈ భూమి మీద పెంచడానికి దేవుడు తనకేమైతే చెప్పాడో, ఆ బిడ్డను పెంచడానికి అరణ్యానికి తీసుకొని వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గమును సరళం చేయడానికి అతను ఒక పరిశుద్ధుడిగా, ఏలియా ఆత్మ కలిగిన వాడిగా, అతని లోకములో ఒక విశిష్టత కలిగిన వ్యక్తిగా బ్రతకడానికి ఆ బిడ్డని అరణ్యానికి తీసుకొని వెళ్ళి అరణ్యములో పెంచాడు జకర్యా, ఎలిజబెతులు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అరణ్యములో కాపునున్న వారు ఎలా ఉంటారంటే బాప్తీసమిచ్చు యోహానులాగా పెరుగుతారు. అరణ్యములో దేవుని మందను కాసే మోషే దేవునికి నమ్మకమైన వ్యక్తిగా బ్రతికాడు. ఈరోజు అరణ్యము అనగా అన్నిటికీ దూరంగా ఉండటమే ఆ జీవితం. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం గమనించినట్లయితే ఈ అరణ్య అనుభవములో మనం పెరిగితే, అనగా ఈ లోకములో మనం ఉన్న అక్కడ ఏవైతే సౌకర్యాలు లేకుండా అరణ్యములో ఉంటుందో అలాంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవునికి, మన పట్టణానికి, అందరికీ మనం ప్రయోజనకరమైన వారిగా మారుతాం. అందుకే అరణ్యములో నేను జీవించాలి, లేక నేను నివసించాలని కోరుకుంటున్నాడు. అదొక శ్రేష్టమైన అనుభవం అని మనకు దేవుని వాక్యం చెబుతుంది. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ వర్తమానం వింటున్న వారందరినీ మీరు ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.